గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ ప్లీజ్. ఫ్రెండ్స్, ఈ కేసు మన పట్టణంలో ఎంత సంచలనం కలిగించిందో మీకు తెలుసు. ఆ నేరస్తుల్ని పట్టుకోవడానికి మేము అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఏమిటా ప్రయత్నాలు సార్? అది ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు. పోనీ మీరు సాధించింది ఏమిటి సార్? అది ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు. మరి మమ్మల్ని ఎందుకు పిలిపించారు సార్? వెల్ సార్ ఫోన్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, యూ క్యారీ ఆన్ మిస్టర్ రమేష్. ఓకే సార్. మిమ్మల్ని పిలిపించిన కారణం ఒక్కటే, చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఆ నేరస్తులు బెదిరించి పనిచేయించుకున్న ఇద్దరు మనుషులు మాకు దొరికిపోయారు. మొదటి పేరు ఆనంద్, రెండో పేరు నీలు. వాళ్ళిద్దరూ ఈ రోజే ఆ నేరస్తుడి గురించి అన్ని వివరాలు మాకు చెప్పేశారు. ఇక ఆ మనిషిని పట్టుకోవటం గంటల్లో మాట. మరొక ముఖ్య విషయం, మాకింతగా సాయం చేసిన ఆనంద్ని నీలుని ఈ రోజే బెయిల్ మీద విడుదల చేయడానికి అంగీకరించారు. మిస్టర్ రమేష్, ఆనంద్ నీలు మనకేం చెప్పలేదు. మనం వాళ్ళని బెయిల్ మీద విడుదల చేయడం లేదు. ప్రెస్కి అబద్ధాలు చెప్పడంలో నీ ఉద్దేశం? కోతిలో దాక్కున్న దొంగను బయటికి లాగటమే నా ఉద్దేశం సార్. అయినా సరే వాళ్ళిద్దరిని విడిచిపెట్టడానికి నేను ఒప్పుకోను. ఈ నాటకవాడి వాళ్ళని వదిలిపెట్టకపోతే ఆ దుర్మార్గుడు ఎప్పటికీ బయటికి రాడు. వాడు దొరకపోతే ఈ కేసు తేలదు. కానీ నువ్వు చేస్తున్న పని చట్టానికి వ్యతిరేకం. వ్యతిరేకం కాదు సార్, మనం చట్టాన్ని తెగొట్టడం లేదు, కొంచెం పక్కకు వంచుతున్నాం అంతే. అలా చేస్తే అసలు దుర్మార్గుడు దొరుకుతాడని నీకు నమ్మకం ఉందా? మనస్ఫూర్తిగా ఉంది సార్. అప్పుడు కూడా దొరకకపోతే రాజీనామా ఇస్తాను. ఆ తర్వాత నాకు మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి. ఓకే ఓకే, క్యారీ ఆన్. మిమ్మల్ని ఇద్దరిని విడుదల చేస్తున్నాం. యు ఆర్ ఫ్రీ నౌ. నేను చెప్పలా వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరని. గుడ్ బై ఇన్స్పెక్టర్. యు స్కౌండరల్, గెట్ అవుట్. కమాన్. హాయ్. ఇదిగోనయ్యా, పేపర్లో మీ బొమ్మ పడింది. వాట్? మీ ఫోటో దీనిలో పడింది. ఏమిటి? ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్. ఏంటి మళ్ళీ తిరిగి వచ్చారు? మేము విడుదలయ్యామో తెలిస్తే వాడు మమ్మల్ని బ్రతికినవాడు, చంపేస్తాడు. ప్లీజ్ ఇన్స్పెక్టర్, ఇక్కడే తల దాచుకునేవాడు. ప్లీజ్ ఇన్స్పెక్టర్, ప్లీజ్. Ladies and gentlemen, welcome to the Health Club. We have designed a very special item to entertain you. That special item is the Great African Voodoo Dance by Miss Malini. Before we start the song, we will hypnotize you and take you in a very mysterious atmosphere, so that you will immerse in it deeply and enable us to entertain you to the maximum manner. Now, ladies and gentlemen, get prepared. 1, 2, 3, 2.
మహిమలు చూపే మాయల మారికి లొంగని వాడున్నాడా ఉన్నాడా ఉన్నాడా మహిమలు చూపే మాయల మారికి లొంగని వాడున్నాడా ఉన్నాడా ఉన్నాడా చూడండి నా గారడి ప్రతివాడు నా డింగరే స్వాహా మహిమలు చూపే మాయల మారికి లొంగని వాడున్నాడా ఉన్నాడా ఉన్నాడా ఢమరుపు వాద్యం గుండెలు పగిలే నాదం కణకణ నిప్పుల కరాళ నాట్యం కాళిక నాలో ఆవేశం రేగిన మగాడు నా ముందుకు రాలేడు శివమెత్తి నేనాడితే కడలేను ఈ లోకమే మహిమలు చూపే మాయల మారికి లొంగని వాడున్నాడా ఉన్నాడా ఉన్నాడా మహిమలు చూపే మాయల మారికి లొంగని వాడున్నాడా ఉన్నాడా ఉన్నాడా నేరస్తుడి చేతిలో కీలుబొమ్మలైన ఆనందరావు నీలులు బెయిలుపై విడుదల. వాడు ఈ రోజున నేరస్తుని ఆచూకీ రూపురేఖలు అన్ని వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పారు. అందుకనే ఆనందరావుని నీలుని పోలీసులు బెయిల్ మీద విడిచిపెట్టారు. అసలు నేరస్తుని ఆచూకీ అంతా తెలిసిపోయింది కనుక 1-2 రోజుల్లో ఆ నేరస్తుడిని పట్టుకోవడం ఖాయం. శ్రీ మోహన్ రావు గారు తను తీసుకున్న 10 లక్షల రూపాయలు ప్రేమచంద్కి అనుకున్న సమయానికి కట్టలేకపోయాడు గనుక ఇతని చిరచరాస్తులు బహిరంగంగా వేలం వేసి ఆ అప్పు తీర్చవలసిందిగా కోర్టు వారిచే తీర్మానించబడినది. ముందు ఈ ఇంట్లో చరాస్తి సోఫా సెట్లు 2000 రూపాయలు, 3000, 5000, 8000, 12,000, 17,000, 20,000.
ఎందుకు వచ్చావు? 5 మినిట్కి ఒకసారి వచ్చి చెక్ చేయమన్నారు కదా సార్. చెక్కింగ్ అంటే ఇక్కడికి రమ్మని కాదు, అక్కడే ఉండి చెక్ చేయాలి. కమాన్. హలో. ప్లాను గొప్పగా వేశారు. ఆ ఉడతల్ని ఎరచూపెట్టి నన్ను పట్టుకుందామని కూర్చున్నారు కదూ ఆ గదిలో. వాళ్ళేం చెప్పినా నాకు భయం లేదు. వాళ్ళ అవసరం అంతకన్నా లేదు. మీరు నన్ను ఏమీ చేయలేరు. నేను దూరంగా పోతున్నాను. మోహన్ రావు కూతురు అంటే మీ ప్రేయసి ఇప్పుడు నాకు పెట్లో ఉంది. కమాన్, రమేష్ బాబు, మమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళకండి. మీకేం భయం లేదు, బయట కాపలా ఉంటారు. ఆల్ ఆఫ్ యూ బీ అలర్ట్. ఇస్తారా? నువ్వు నాతారా? జీ హా. ఆనంద్, నాకేదో భయంగా ఉంది. మనకేం భయం లేదు నీళ్ళు. బయట పోలీస్ కాపలా ఉన్నారు. మీరు నా గురించి చెప్పరని నాకు తెలుసు. మీరు అడిగిన వాటా కంటే ఎక్కువ డబ్బిస్తాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఓకే? రాధా, రాధా. అరే, ఏమిటిదంతా? మీ అమ్మాయి రాధ ఇంట్లో ఉందా అండి? రాధ మీకోసం వెళ్ళిందే, ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పారటగా. నేనా? అవునండి, మీరు రమ్మన్నారని చెప్పి ఎవరో ఒకతను వచ్చి తీసుకెళ్లాడు. సాబ్, ఇదంతా బద్మాష్ గడి పని. ఇన్స్పెక్టర్, ఏమిటి ఇదంతా? ఏం జరిగింది? మోసం జరిగిపోయింది. గోపిని ఎత్తుకుపోయిన వాడే రాధను కూడా మాయం చేశాడు. ఏమండి, ఏమండి? లక్ష్మి, నువ్వు ఊరుకో. ఇన్స్పెక్టర్, మా రాధను ఎలాగైనా రక్షించండి ప్లీజ్. మీరేం ఆదుర్దాపడకండి. మీ అమ్మాయిని రక్షించే పూచి నాది. ఏం రక్షిస్తారు? ఎవరిని రక్షిస్తారు? వాడెవడో ఎలాగుంటాడో ఈ రోజు కూడా మీకు తెలియదే. అమ్మా, గోపి వాడు బొమ్మ గీస్తాడమ్మా. ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుంది బాబు? లోపలుంది. తీసురా. ఆ గోపి వాడు ఎలా ఉంటాడు? నల్లద్దాల చిన్న కళ్ళజోడు పెట్టుకొని గెడ్డంతో ఉంటాడు. బాబు, చేతికి ఏమిటి? దెబ్బ తగిలితే కట్టు కట్టుకుంటారే, అలా ఎప్పుడు కట్టు కట్టుకునే ఉంటాడు. రాధ వాడిని చేరామనుంటే తీసుకురండి అమ్మా. ఇన్స్పెక్టర్, డోంట్ వరీ, వాడు ఎక్కడున్నా సరే పట్టుకుని తీరుతాం. చింతారా, చెక్ పోస్ట్ అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. సరే సార్. ఇదిగోనండి. కమాన్, స్మెల్ ఇట్, స్మెల్ ఇట్. देखो वासन देखो. స్టాప్ ఇట్. మీ సమాధానాలు సంజాయిషులు నేను విందల్చుకోలేదు.
నువ్వు చెప్పిన మాట ఏమిటి? ఇప్పుడు జరిగింది ఏమిటి? నీ మూలంగా 2 ప్రాణాలు అన్యాయంగా బలైపోయాయి. సార్, నేను వాళ్ళని రక్షించడానికి అన్ని విధాలా ప్రయత్నించాను. రమేష్, ఏ దేశంలోనైనా ఫలితాలను బట్టే పోలీస్ శాఖ పేరు నిలబడుతుంది. వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళవద్దని నీకు ఎంతో చెప్పాను. విన్నావా నా మాట? ఏమైంది ఇప్పుడు? ఉచ్చం నీచం లేని నేరస్తులను పట్టుకోవటానికి ఒక్కొక్కప్పుడు మనం బిగించిన ఉచ్చుల్ని మనమే వదులు చేయాలని మీరేగా అన్నారు. ఐసి, నా మాట నాకే అప్పచెప్తున్నావా? కాదు సార్, మీ మాట నాకు ధైర్యం ఇచ్చిందని చెప్తున్నాను. ప్లీజ్ నా మాట నమ్మండి. వాళ్ళని విడుదల చేయమన్నప్పుడే నీ మీద నమ్మకం పోయింది. మిస్టర్ రమేష్, నేను సస్పెండ్ చేస్తున్నాను. అంతేకాదు, నీ మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా రికమెండ్ చేస్తున్నాను. సార్, నన్ను సస్పెండ్ చేసినా, నా మీద ఎంక్వైరీ వేసినా నాకేం బాధలేదు. కానీ ఈ సమయంలో మాత్రం నన్ను ఆపకండి. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ నీచుడి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాను. ఇప్పుడు వాడి ప్రాణాలు నా గుప్పెట్లో ఉన్నాయి. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. ఆల్ రైట్, ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను. కానీ చేసిన తప్పుగా శిక్ష మాత్రం అనుభవించక తప్పదు. మైండ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చల్ జంప్. స్టాప్ హైరో. దిగు. ఎవరు మీరు? రామ్ సింగ్, డ్రైవర్. లోపల ఉండేది ఎవరు? मेरा मेम साहब, మా యజమానురాలు. అచ్చా, किधर जा रहा है? ధారాపట్నం వెళ్తున్నాం. क्यों? వారి తండ్రి గారు చచ్చిపోయారు, తీసుకువెళ్తున్నాం. उठाओ. Stop. Stop. Hero. आज चाहिए चुपिचू. तुम बदमाश.
గంగారావుని మన పోలీసు కుక్కలతో పడమర సరిహద్దుల్లో వెతకమనండి. ఓవర్.
ఈ రిజిస్ట్రేషన్ కాగితాల మీద సంతకం పెట్టి ఇల్లు ఖాళీ చేయండి. ఆగండి. మోహన్ రావు గారు, ఇక మీరు ఆ పేపర్స్ మీద సంతకం పెట్టవలసిన అవసరం లేదు. మీ డబ్బు మీకు తిరిగి వచ్చింది, తీసుకోండి. రమేష్, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇక వెళ్ళొస్తాను. రమేష్, అన్నమాట నిలబెట్టుకోగలిగాం, కానీ చేసిన తప్పు ఎలా సర్దుకోగలం? అమ్మ రాధ, ఇక నుంచి మా రాధ నీది.